నమస్తే, వెల్కమ్ టు ఏసీ న్యూస్. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ఆ మహానుభావుడి వల్లే నేడు దళితులు రిజర్వేషన్లు పొందగలుగుతున్నారని ప్రకాశం జిల్లా మాజీ కలెక్టర్ లిబరేష్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జిఎస్ఆర్ కేఆర్ విజయ్ కుమార్ అన్నారు. బల్లికురువు మండలం కొండాయిపాలెం గ్రామంలో నూతనంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్ హాజరై ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధన కోసం దళితులందరూ బలంగా ఉండి సాధించుకోవాలన్నారు. అంబేద్కర్ విగ్రహాలు పెట్టి జయంతి వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించుకొని మరిచిపోవడం కాదని, దళిత నాయకుడిని అసెంబ్లీ పార్లమెంటుకు పంపిస్తే వారి తలరాతలు మారి ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు వస్తాయని, అప్పుడు వారి జీవితాలు బాగుపడతాయని అన్నారు. ఎన్ని అవమానాలు ఎదురైనా అవి దిగమింగుకుని దానినే విజయానికి మెట్లుగా భావించి స్థిరంగా నిబ్బరంగా పనిచేయగలిగేటువంటి గుండె ధైర్యం కలిగిన వ్యక్తిగా ఉన్నారు. కాబట్టే తన యొక్క తెలివితేటలను మెచ్చి అప్పుడున్నటువంటి ఒక మహారాజు ఆయనకు 25 రూపాయలు శాంక్షన్ చేశారు స్కాలర్షిప్. ఆ రోజుల్లో 25 అంటే ఇప్పుడు కనీసం ఒక 2.5 లక్షలతో సమానం. అయితే అవి తన వ్యక్తిగతానికి, తన సొంతానికి, తన చదువు ద్వారా మంచి ఉద్యోగమో మంచి వ్యాపారమో చేసి మంచి జీవితం జీవించడానికి తన చదువుని వాడుకోలేడు. అది మొట్టమొదట మనం సాధించాలి. అలా బలంగా కనుక మనం ఉంటే దేన్నైనా సాధించే శక్తి మనకు వస్తుందనేది ఒకటైతే, దీని ద్వారా ఏం సాధించాలి అని అంటే అధిక జనాభా మనం, అధిక ఓట్లు మనం ఓట్లు ఇస్తే ఎవరో గెలిచి అధికారంలో కూర్చుని మనపై అధికారం చెలాయించడం కాదు. మన ఓట్లు మనం వేసుకుని మనం అధికారంలో ప్రవేశించి మనం పాలన సాగించాలి కదా అన్న ఆలోచన చేయమని చెప్పాడు అంబేద్కర్. ఇది మనం చేస్తున్నామా? ఈ దిశలో మనం ఆలోచిస్తున్నామా? 14వ తేదీ పండుగ చేసుకుని అయిపోయిందని అనుకుంటున్నామా? ముఖ్యంగా యూత్ ఇది ఆలోచించాలి. మీరు విగ్రహాన్ని పెట్టాలనుకున్న దానిలో ఎంత శ్రద్ధ అయితే ఉన్నదో, మన ఓట్లు వేసుకుని మనం డెసిషన్ మేకింగ్, నిర్ణయం చేయగలిగే అధికారం మన చేతికి ఏనాడు వస్తుంది? అలా డెసిషన్ మేకింగ్ చేయగలిగే ప్రతినిధుల్ని మనం అసెంబ్లీకి పార్లమెంట్కి పంపాలి. అప్పుడు మన రాతలు మారుతాయి, మన జీవితాలు మారుతాయి, మన బ్రతికే విధానం మారుతుంది. ఆస్తులు వస్తాయి, అవకాశాలు వస్తాయి, భూములు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, ఉపాధి వస్తుంది, వ్యాపారం మనం చేయొచ్చు, పెట్టుబడులు మనం పెట్టొచ్చు, పరిశ్రమలు మనం స్థాపించవచ్చు, ప్రతి ఇంట కూడా పంట పండేటువంటి అవకాశం వస్తుంది. ఎప్పుడంటే మనం పాలనలో అధికారంలో భాగస్వాములైనప్పుడు. అది చేయమని చెప్పాడు అంబేద్కర్. అలా చేస్తే గౌరవం అని చెప్పారు. మనం తండ్రి మాట విని తండ్రికి గౌరవం ఇచ్చినట్టే యావత్ జాతికి తండ్రి అయినటువంటి అంబేద్కర్ మాట విని అతనికి గౌరవం ఇవ్వడానికి మీరు ప్రయత్నం చేయండి. అందుకోసం అభిమానంతో బ్రతుకుతూ మనం రాజ్యాధికారం ఎలా సాధించాలి అన్న ఆలోచన ముఖ్యంగా యువతను చేయమని నేను కోరుతున్నాను. ఎందుకనంటే పెద్ద అయిపోయిన వాళ్ళు రకరకాల బంధాలతో, రకరకాల బాంధవ్యాలతో, రకరకాలైనటువంటి బానిసత్వంలో వాళ్ళు ఇరుక్కుపోయి ఉంటారు. కానీ యువతకు ఆ రకమైనటువంటి బంధాలు కానీ బానిసత్వం కానీ లేదు. స్వేచ్ఛగా తిరగగలరు, మాట్లాడగలరు, ఎదిరించగలరు, ప్రతిఘటించగలరు. మీరు చేయకపోతే ఇది ఇంకెవరు చేస్తారు? అది డాక్టర్ అంబేద్కర్ కోరుకుంటున్నాడు. దీనిని దృష్టిలో ఉంచుకుని రాబోయేటువంటి రోజుల్లో మన కోసం మనం జీవిద్దాం. మనకెందుకు చేత కాదు, మనమెందుకు అధికారం చేపట్టలేం, మనమెందుకు పాలన సాగించలేం అనేటువంటి ఒక పట్టుదలతో ముందుకు నడవాలి. అది నిజమైన గౌరవం డాక్టర్ అంబేద్కర్ అని చెప్పి తెలియజేస్తూ మీరిచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. ముండ్లమూరు మండలం
చిన్న ఉల్లగల్లు గ్రామానికి చెందిన 10 సంవత్సరాల బాలుడైన మాయిత్య కిడ్నీ లివర్ సమస్యతో గత 3 సంవత్సరాల నుంచి బాధపడుతూ చికిత్స పొందేందుకు ఆర్థికంగా తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న పురుషోత్తం 1989-90 సేవాస్ఫూర్తి కమిటీ వారి దృష్టికి తీసుకొని రాగా స్పందించిన జ్యోతి రమేష్ బాబు వారి మిత్ర బృందం ద్వారా 70,500 రూపాయలు స్వీకరించి అద్దెకి పట్టణంలోని స్థానిక గీతా మందిర్లో బాలుడితో పాటు వారి తల్లిదండ్రులను పిలిపించి నగదును అందజేశారు. వెంటనే బాలుడికి చికిత్స చేయించాలని, అవసరమైతే సహాయం అందిస్తారని భరోసా ఇచ్చారు. విషయం చెప్పిన వెంటనే పెద్ద మనసుతో స్పందించిన 1989-90 ఎస్ఎస్సి పూర్వ విద్యార్థులందరికీ రమేష్ బాబు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేశారు. ఈరోజు 1989 ఎస్ఎస్సి బ్యాచ్ సేవాస్ఫూర్తి కమిటీ తరపున ఒక అనారోగ్యంగా ఇబ్బంది పడుతున్నటువంటి 10 సంవత్సరాల బాలుడికి ఆర్థిక సహాయం అనే అవసరం అని చెప్పేసి చిన్న ఉల్లగల్లు గ్రామానికి చెందినటువంటి వారి యొక్క తల్లిదండ్రులు మా యొక్క మిత్రుడైనటువంటి బత్తుల పురుషోత్తం ఆ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నప్పుడు ఈ అబ్బాయి అక్కడ విద్యార్థిగా చదువుతుంటే అతని యొక్క ఆరోగ్య పరిస్థితిని వారి తల్లిదండ్రులు మా మిత్రుడికి మాస్టార్కి చెప్పగా ఆ మాస్టారు ఆ అబ్బాయి గత 3 సంవత్సరాల నుంచి అంటే తన యొక్క 7వ సంవత్సరం నుంచి ఆ లివరు కిడ్నీ అట్లానే యూరినల్ సమస్య తోటి ఇబ్బంది పడుతూ వారు సంపాదించినటువంటి కూలి పనులు చేసుకొని సంపాదించినటువంటి డబ్బులన్నీ కూడా ఖర్చు అయిపోతున్నాయి. ఇక అతను చేయించేటువంటి పరిస్థితులు లేవని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు మీరు ఏమైనా సహాయం చేస్తారా, మీ బ్యాచ్ నుంచి చేస్తున్నారంట, మాకు కూడా చేయండి అని చెప్పేసి మా మిత్రుడిని సంప్రదించగా ఆయన మా 89-90 బ్యాచ్కి గ్రూప్లో సమాచారాన్ని ఇవ్వడం జరిగింది. వెంటనే మా మిత్రులందరూ కూడా స్పందించి ఆ అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నటువంటి ఆ బిడ్డకి సాయం చేద్దామని చెప్పేసి ఒక వారంలో 70,500 రూపాయలు సమకూర్చి ఈరోజు వారికి అద్దెంలోని గీతా మందిరంలో అందించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చి మాకు విషయాన్ని తెలియజేసినటువంటి మా మిత్రుడు టీచరు పురుషోత్తంకి అభినందనలు తెలియజేస్తూ అదేవిధంగా వెంటనే స్పందించి అద్భుతంగా ఎన్ని సేవా కార్యక్రమాలు చేసినప్పటికీ అలసిపోకుండా పెద్ద మనసుతోటి ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి ఈ విధంగా ఆర్థిక సహాయం చేసినటువంటి మా 89-90 సేవాస్ఫూర్తి కమిటీ బ్యాచ్ మిత్రులందరూ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ అనండాల్. 2వ తరగతి నుంచి కిడ్నీ ఇన్ఫెక్షన్ వచ్చింది. 3 సంవత్సరాల నుంచి అలాగే ప్రాబ్లం బాగా ఎక్కువ అవుతుంది. నెలకు 2 సార్లు వాపు వస్తుంది. యూరిన్లో బాగా ఎక్కువ పొటాషియం పడుతుంది. కానీ మేము చేసుకునే పనుల్లో ఎంత చేసుకుంటున్నా కానీ చూపిస్తున్నాయి ఎంతగానో తగ్గట్లేదు. అసలు ఏదైనా సహాయం చేయమని సార్ని కోరారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అద్దంకి మండలంలో ఉన్న 26 గ్రామ పంచాయతీల పరిధిలో ఉన్న పేద మహిళలకు కుట్టు మిషన్ శిక్షణ ఇచ్చేందుకు బుధవారం అద్దంకి పట్టణంలోని సంజీవ్ నగర్ సచివాలయం వద్ద ఉన్న ప్రాథమిక పాఠశాలలో మొదటి విడత శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారని అద్దంకి మండల పరిషత్ అభివృద్ధి అధికారి సింగయ్య తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అద్దంకి మండలంలోని 26 గ్రామ పంచాయతీల నుండి 249 మంది వారి పేర్లను శిక్షణ కోసం నమోదు చేయించుకున్నారని, ఇందులో నుండి 144 మందికి మొదటి విడతగా 2 బ్యాచ్ల ద్వారా శిక్షణ ఇస్తారని, బుధవారం నుంచి 90 రోజుల పాటు ఉదయం 72 మందికి, మధ్యాహ్నం 72 మందికి ఉచితంగా శిక్షణ ఇస్తారని, కనీసం 80% హాజరు ఉంటే శిక్షణ తదుపరి ఉచితంగా కుట్టు మిషన్ ప్రభుత్వం వారిచే అందజేయడం జరుగుతుందన్నారు. రేపు అనగా 16వ తేదీన అద్దంకి మండలంలో ఉన్నటువంటి మహిళలకు ఉచిత టైలరింగ్ శిక్షణ కార్యక్రమం ప్రారంభించడం జరుగుతుంది. సంజీవ్ నగర్ సచివాలయం దగ్గర ఉన్నటువంటి పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 3 నెలల పాటు ఈ శిక్షణ కార్యక్రమం కొనసాగుతుంది. బేసిక్ ట్రైనింగ్లో శిక్షణ పొందిన అనంతరం ఉచితంగా మిషన్లో పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో 80% బయోమెట్రిక్ హాజరు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఆసక్తి కలిగినటువంటి మహిళలందరూ కూడా
ఈ పథకాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పటికే 249 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అందున ఇప్పుడు 99 మంది ఫిజికల్గా సెంటర్కి వచ్చి ఈ శిక్షణకి హాజరవుతామని తెలియజేశారు. మిగిలిన వాళ్ళని కూడా ఈరోజు పిలవడం జరుగుతుంది. ఆసక్తి కలిగిన 144 మందికి 2 బ్యాచ్ల్లో ఉదయం పూట 72 మందికి, సాయంత్రం పూట 72 మందికి ఈ శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ మంత్రి గారు ఇచ్చినటువంటి అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద అర్హులైన రైతులందరూ కూడా గడ్డి పెంపకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. మన మండలంలో అద్దంకి మండలంలో ఇప్పటివరకు ఈ సంవత్సరం 80 మందికి తలా ఎకరా చొప్పున ఈ గడ్డి పెంపకం మంజూరు చేయడం జరిగింది. ఈ పథకం కింద 33,000 రూపాయలు రైతులకి ఉచితంగా అందించడం జరుగుతుంది. ఈ పంట వేసుకున్న వాళ్ళు వాళ్ళ పశువులకి ఆ పంటని కోసుకొని మేపుకోవచ్చు. ప్రభుత్వానికి ఏమి ఇవ్వాల్సిన పని లేదు. పూర్తి ఉచితంగా ఏమి ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుంది. దీనికి గడువు కూడా ఏం లేదు. కొత్తగా గడ్డి నాటుకోదలుచుకున్న వాళ్ళందరూ కూడా సంబంధిత ఫీల్డ్ అసిస్టెంట్ కానీ, టెక్నికల్ అసిస్టెంట్ కానీ, ఎండిఓ ఆఫీస్ని కానీ సంప్రదించి ఈ పథకాన్ని నుంచి లబ్ధి పొందాల్సిందిగా రైతులందరూ. ఇళ్లలో లేదా బయట అనుకోకుండా గ్యాస్ లీక్ అయి మంటలు చెలరేగితే ఎవరూ భయపడకుండా మంటలు అదుపు చేసే ప్రయత్నం చేయాలని, లేదా 101కి కాల్ చేస్తే అగ్నిమాపక శాఖ సిబ్బంది వచ్చి మంటలు అదుపు చేసి ప్రమాదం జరగకుండా చూస్తారని అద్దంకి అగ్నిమాపక శాఖ సహాయ అధికారి వీరస్వామి అన్నారు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా మంగళవారం అద్దంకి పట్టణంలోని స్థానిక ఆర్టీసీ బస్టాండ్లో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వీరస్వామి మాట్లాడుతూ ఏప్రిల్ 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహిస్తున్నారని, అందులో భాగంగా ఈ వారం రోజుల పాటు అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో అగ్ని ప్రమాదాల నివారణపై ప్రజలకు డెమో రూపంలో చేసి చూపిస్తారని వీరస్వామి చెప్పారు. అనుకోకుండా ప్రమాదాలు జరిగితే 101కి కాల్ చేయాలన్నారు. అగ్నిమాపక వారోత్సవాలు భాగంగా ఈరోజు 15వ తేదీ మన డిపోలో మరి గ్యారేజీల్లో అవేర్నెస్ ప్రోగ్రాం కల్పించి కొంత డెమో కార్యక్రమం ఏర్పాటు చేశాము. అదేవిధంగా పబ్లిక్కి అవేర్నెస్ ప్రోగ్రాంలో గ్యాస్ గురించి మరియు ఈ అగ్ని నివారణ చర్యల గురించి ఏదన్నా మన షాపింగ్ కాంప్లెక్స్లో కానీ ఇట్లా ఇళ్లలో జరిగే గ్యాస్ లీక్ అయితే ప్రమాదం ఎలా జరిగేదాని గురించి అన్నీ చెప్పాము. ఎలా అంటే గ్యాస్ లీక్ అయ్యేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే లీక్ అయినప్పుడు ఎమ్మటే రెగ్యులేటర్ కట్ చేయాలి. గ్యాస్ వాసన వచ్చినప్పుడు ఎమ్మటే కిటికీలు తలుపులు తెరవాలి. శుభ్రంగా తెరిచిన తర్వాత అప్పుడు మన స్విచ్ ఆఫ్ కరెంటు జోలికి స్విచ్ ఆన్ చేయటం కానీ ఆఫ్ చేయటం కానీ జరగాలి 1 గంట తర్వాత. అంతేగాని గ్యాస్ లీక్ అవ్వగానే మన కరెంటు స్విచ్ని ఆన్ చేయకూడదు. ఏ విధిలో ఉందో ఆ స్విచ్ని అలాగే ఉండాలి. లైట్ వెలుగుతున్నప్పుడు అట్టే ఉండాలి, ఆఫ్ చేసిన పని అట్టే ఉండాలి. కానీ మనం స్విచ్ చేయడానికి ప్రయత్నం చేయకూడదు. గ్యాస్ లీక్ అయినప్పుడు మొత్తము సిలిండర్లో ఆ గ్యాస్ లీక్ అయినప్పుడు ఎల్పిజితో ఉంటుంది కాబట్టి ఎల్పిజి ఆ లిక్విడ్ పెట్రోలియం గ్యాసు స్విచ్ బోర్డులోకి వెళ్ళి మన ఇగ్నిషన్ రూపంలో ఏర్పడి మంట వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి గ్యాస్ గురించి జాగ్రత్త తీసుకోవాలి. అదేవిధంగా గ్యాస్ లీక్ అయ్యి మన మంట వచ్చేటప్పుడు సిలిండర్ కాడ ఎమ్మటే మన కంబలి కానీ మన ఉల్లిపాయలు గోతం కాకుండా చక్కెర గోతం ఉంటుంది. దాన్ని తడిపి శుభ్రంగా దాని మీద కప్పేస్తే మన ఈ నిప్పు అనేది ఆగిపోతుంది. అంటే ఇగ్నిషన్ అనేది రాకుండా మన స్మాదరింగ్ అవుతుంది. కాబట్టి దాన్ని మీరు గ్రహించాలి. గ్యాస్ లీక్ అయ్యేటప్పుడు రెగ్యులేటర్ కట్ చేయటము, ఒకవేళ మంట వస్తే దుప్పటి కప్పటము, రగ్గు కానీ బాగా తడిపి కప్పాలి. అప్పుడు చుట్టూ దాన్ని సిలిండర్ కప్పేస్తే ఆగిపోతుంది. ఈ ఫైర్ ఒకవేళ ఉధృతంగా జరిగినప్పుడు మా 101కి కాల్ చేసి మాకు మెసేజ్ ఇస్తే ఎమ్మటే మేము వచ్చి ఆ స్పాట్కి వచ్చి మేము మా ప్రమాదాన్ని మేము నివారించగలుగుతాము. కాబట్టి మా నెంబర్ గుర్తుపెట్టుకోండి 101. ఒకవేళ మా నెంబర్ మీకు అందుబాటులో కలవకపోయినా 108కి కానీ 100కి కానీ కొడితే మనకు వచ్చింది నెంబరు. ఆ నెంబర్కి మీరు కాల్ చేసి తెలియజేసినట్టుగా కోరుచున్నాను. అద్దంకి పట్టణంలోని స్థానిక వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో మంగళవారం ప్రముఖ ఆధ్యాత్మిక సందేశకురాలు రమాసుందరి ఆధ్వర్యంలో మహిళలు భక్తి శ్రద్ధలతో శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ పఠన చేశారు. శృంగేరి పీఠం నుంచి అఖండ లలితా జ్యోతిని సుబ్రహ్మణ్యం అనే భక్తుడు తీసుకుని కర్ణాటక నుంచి
పాదయాత్రగా హైదరాబాదు బయలుదేరగా మంగళవారం ఒంగోలు నుంచి అదనంగా పాదయాత్ర చేసుకుంటూ అద్దంకికి రాగా వాసవి వనితా క్లబ్ తరపున మహిళలు స్వాగతం పలికారు. పాదయాత్రగా అమ్మవారి దేవస్థానంకు చేరుకొని లలితా జ్యోతిని అమ్మవారి ముందు ఉంచి శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చేశారు. మహిళలందరూ కలిసి సహస్రనామ స్తోత్ర పారాయణం నిర్వహించడం సంతోషంగా ఉందని, అఖండ లలితా జ్యోతిని దర్శించుకుంటే ఎంతో పుణ్యఫలం లభిస్తుందని భక్తుల నమ్మకం. అఖండ లలితా జ్యోతిని తీసుకొని శ్రీ పశుమతి వెంకట దుర్గా సుబ్రహ్మణ్యం గారు అనేటువంటి మహోన్నతమైన వ్యక్తి కర్ణాటక నుంచి పాదయాత్ర చేసుకుంటూ వారు హైదరాబాద్ వరకు సుమారు 1200 కిలోమీటర్లు అఖండ జ్యోతితో ప్రయాణం చేస్తూ వస్తూ ఉన్నారు. వారు ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అని అమ్మవారి లలితా భాష్యాన్ని రచించిన వారు. శ్రీమన్నగర్ నాయిక అంటూ అమ్మవారి యొక్క మణిద్వీప వర్ణను కూడా అనేక పుస్తకాలు రచించారు. దేశ విదేశాల్లో వీరికి అనంతమైనటువంటి భక్తులైతే ఉన్నారు. అయితే వారి యొక్క పుస్తకాలు చదివిన నేపథ్యంలో వారు నెల్లూరు గ్రామానికి వచ్చినప్పుడు రాజరాజేశ్వరి అమ్మ యొక్క టెంపుల్ వద్ద ఆ అమ్మవారి దర్శనం కోసం అడగగా వారిని అక్కడి నుంచి మన ఆర్యవైశ్య మహిళల యొక్క ఆధ్వర్యంలో వనితా వాసవి క్లబ్ తరపున వారికి నీడను మరియు దేవాలయాల్లో లలిత సహస్రనామ పారాయణను అరేంజ్ చేసుకుంటూ వచ్చిన నేపథ్యంలో వారు ఒంగోలు నుంచి అదనంగా వారి ప్రోగ్రాంలో లేకపోయినప్పటికీ అద్దంకి మహిళలు చేస్తున్నటువంటి ఈ సేవా నిరతికి మెచ్చి వారు 30 కిలోమీటర్లు రాను పోను మొత్తం 60 కిలోమీటర్లు అదనంగా పాదయాత్ర చేసుకుంటూ అద్దంకిని ప్రవేశించారు. ఇక్కడ అద్దంకిలో ఉన్నటువంటి భక్త జనమంతా చాలా యోచన చేసి అఖండ జ్యోతితో సాక్షాత్ లలితా పరమేశ్వరి గారు వచ్చినటువంటి భావనలో ఉండి వారు పేదవారికి గొడుగులు, అలాగే ఈ మధ్య ప్రసూతి చెందినటువంటి మహిళలందరికీను పిల్లలకి జుబ్బాలు, వారికి ఆహారానికి బ్రెడ్, పాలు రావటం కోసము, అలాగే చిన్నపిల్లలకి గిలక్కాయలు, కోతులకి అరటిగెలలు, ఆవులకి చక్కగా తౌడు, బెల్లము, అలాగే అఖండ జ్యోతి నుంచి వారి ఇంటికి తీసుకువెళ్ళడానికి ఆవు నీతితో కలిగినటువంటి దీపాలు వెలిగించుకొని గురువారి సమక్షంలో ఇంటి దీపాన్ని తీసుకెళ్ళి ఇంటి దీపంగా పెట్టుకోవడానికి అఖండ జ్యోతి నుంచి ఏర్పాట్లు చేసుకున్నారు. ఇంటి నుంచి బియ్యము తీసుకొచ్చి ఆ బియ్యములో అఖండ జ్యోతిని పెట్టుకున్నారు. ఆ బియ్యాన్ని ఇంటికి తీసుకెళ్లి అక్షిని చెందించి సకల మానవాళికి ఉత్తరోత్తర జరగబోయేటటువంటి క్షామ నివారణార్థం కూడా ఆ బియ్యాన్ని తల 2 గింజలైనా పంచాలని నిర్ణయం తీసుకున్నారు. దీనితో పాటుగా వీళ్ళు కోతులకి ఆహారం కాకుండా నీటి సమస్య కూడా ఎక్కువ ఉంటుంది కనుక నీటితో కూడినటువంటి భాండాలను బ్రాహ్మణులకి దక్షిణతో సహితంగా గురువు గారి ద్వారా ఇప్పించడం జరిగింది. అంటే ఎక్కడైనా సరే క్షేత్రంలో చేసినది ఇంటిలో చేసింది 1% వచ్చినట్లయితే, దేవాలయంలో చేసింది 100 రెట్లు పొందినట్లయితే, అదే క్షేత్రంలో గురువు సమక్షంలో అఖండ జ్యోతి సహితంగా కనుక చేసినట్లయితే దాన ధర్మాలు అక్షయమవుతాయి. అంటే కోటాను కోట్ల పుణ్యరాశి ప్రతి జీవికి అందుతుందన్న సదుద్దేశంతో ఇప్పుడు నెమ్మది గర్భవతులు, బాలింతలు మంచి పోషకాలు కలిగిన ఆహారం తీసుకొని రక్తహీనత లోపాలు లేకుండా చూసుకోవాలని ICDS ద్వారా గర్భవతులకు, బాలింతలకు ఇచ్చే పోషకాలు కలిగిన ఆహారం వినియోగించుకోవాలని ICDS సూపర్వైజర్ మీరాబి అన్నారు.
బల్లికురువ మండలం కొణిదెల సెక్టార్ పరిధిలోని మల్లాయపాలెం అంగన్వాడీ కేంద్రంలో మంగళవారం సంతమాగులూరు ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో పోషక పక్వాడా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సూపర్వైజర్ మీరాబి మాట్లాడుతూ గర్భవతులు అంగన్వాడీ కేంద్రాల్లో వారి పేర్లు నమోదు చేయించుకొని ప్రతి నెల ఐసిడిఎస్ వారు ఇచ్చే పోషక ఆహారం తీసుకొని వినియోగించుకుంటే కాన్పు సమయం నాటికి రక్తహీనత లోపం అనేది రాదని, రక్తహీనత లోపం ఉంటే సాధారణ కాన్పులు కావడం కష్టమన్నారు. అలాగే 5 సంవత్సరాల చిన్నారులను అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించాలని మీరాబి తెలిపారు. గర్భవతులకి, బాలింతలకి, అట్లాగే 0 నుంచి 6 సంవత్సరాల పిల్లలకి రకరకాల సేవలు అందిస్తున్నాము. సో దీనిలో భాగంగా ఏంటంటే మాకు ప్రతి సంవత్సరం కూడా మార్చి నెలలో అట్లాగే సెప్టెంబర్ నెలలో పోషణ్ పక్వాడా అనే ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాం మేము. ఈ సంవత్సరం వచ్చేసరికి మనకి 2025 ఏప్రిల్ 8 నుంచి 22 వరకు ఈ పోషణ్ పక్వాడా ప్రోగ్రామ్ జరుగుతుంది. సో ఇది మన సెంట్రల్ గవర్నమెంట్ ఈ సంవత్సరం 7వ పోషణ్ పక్వాడా ప్రోగ్రామ్ ని మేము 8వ తారీఖున మన పిఎం గారు అట్లాగే స్టేట్ లెవెల్ సీఎం గారు వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా మేము గ్రామంలో అట్లాగే ప్రతి అంగన్వాడీ సెంటర్ లో కూడా ఈ పోషణ్ పక్వాడా ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తున్నాము. సో ఈ సంవత్సరము మాకు పోషణ్ పక్వాడా కింద మెయిన్ గా మాకు సెంట్రల్ గవర్నమెంట్ 4 థీమ్స్ ని ముఖ్యంగా అందరికీ ప్రజలకి తెలియపరచుకున్నట్టుగా మాకు ఇచ్చున్నారు. అందులో మొదటిది వచ్చేసరికి 1000 రోజుల సంసిద్ధత గురించి, నెక్స్ట్ వచ్చేసరికి అలాగే దానిలో ఉన్న సంరక్షణ గురించి, రెండోది వచ్చేసరికి గర్భవతి స్వయం నమోదు గురించి, మూడోది వచ్చేసరికి కమ్యూనిటీలో ఉన్న మన 0 to 6 years పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో బరువులకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి శామ్ మ్యామ్ రిజిస్ట్రేషన్ గురించి, నాలుగోది వచ్చేసరికి చిన్న పిల్లలలో వచ్చే ఊహాకాయం అనే ప్రాబ్లం గురించి, దానివల్ల వచ్చే లాభాలేంటి, నష్టాలేంటి ఇవన్నీ తెలియపరుస్తూ ఈ పోషణ్ పక్వాడా ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయమన్నారు. సో మనం ముందుగా చూసుకుంటే కనుక 1000 రోజుల సంరక్షణ అంటే ఒక స్త్రీమూర్తి వివాహం అయిన తర్వాత, గర్భం దాల్చిన తర్వాత ఈ 270 రోజులు ఆమె ప్రెగ్నెన్సీ పీరియడ్ అనేది కంటిన్యూ అవుతుంది. సో 270 రోజులు ఆమె గర్భం ధరించిన దగ్గర నుంచి డెలివరీ అయ్యేంత వరకు 270 రోజులు, తర్వాత వచ్చేసరికి బిడ్డ పుట్టిన ఫస్ట్ సంవత్సరం 365 రోజులు, రెండవ సంవత్సరం 365 రోజులు. ఇవి మొత్తం కలుపుకుంటే 270 గర్భస్థ టైము, నెక్స్ట్ ఫస్ట్ ఇయర్ కి సంబంధించిన 365, సెకండ్ ఇయర్ కి సంబంధించిన 365, మొత్తం కలిపితే 1000 రోజులు. ఈ 1000 రోజులు ఒక తల్లి అలాగే జన్మ ఇచ్చిన తర్వాత ఒక బిడ్డకి ఎటువంటి సంరక్షణ తీసుకోవాలి, ఈ టైం ఎందుకంత ఇంపార్టెంట్ అనేది తెలియపరచడానికి 1000 రోజుల సంరక్షణ పద్ధతి. సో ఇప్పుడు మన సెంట్రల్ గవర్నమెంట్ బెటర్ న్యూట్రిషన్ ఫర్ ఫ్యూచర్ జనరేషన్ అనే నినాదంతో ఈ ప్రోగ్రామ్ ని మేము జరపడం జరుగుతుంది. ఆశాలు కానీ మాకు కానీ అంగన్వాడీ కార్యకర్త కానీ తెలియపరచాలి. తర్వాత వచ్చేసి మీకు ఇచ్చేటువంటి ఐరన్ పిల్లలు ప్రతిరోజు మింగాలి. మరి మింగుతున్నారో లేదో అద్దెకి మండలం బొమ్మనపాడు గ్రామంలో ఒంగోలు జిమ్స్ కంటి హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయగా వైద్య బృందం హాజరై 150 మందికి ఉచితంగా కంటి పరీక్షలు చేసి మందులు అందజేశారు. పలువురిని కంటి ఆపరేషన్